హాయ్, ఐఎమ్ డాక్టర్ సంతోష్ బాలాజీ, ఫిజియోథెరపిస్ట్. ఈ కాలంలో చాలా మంది కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి, భూమి గుండ్రంగా తిరిగిపోతుందని చెప్పేసి, వామిటింగ్ సెన్సేషన్స్ వస్తున్నాయని చెప్పేసి, మార్నింగ్ పూట నేను తెల్లవారి పూట లెగలేకపోతున్నాను అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ కాలేజీకి వెళ్తున్న చదువుకుంటున్న పిల్లవాళ్ళు కానీ దాన్ని మనం ఏమనుకోవాలంటే ఈ కాలంలోనే ఫ్రీక్వెంట్గా వెట్టిగో అంటారండి. వెట్టిగో అంటే ఏంటంటే ఇన్నర్ ఇయర్ ఇంబ్యాలెన్స్ అంటారు అనమాట. ఇది ఇక్కడ వెట్టిబులర్ ఆర్టరీ అని చెప్పేసి చెవు దగ్గర చిన్న గ్లాండ్ ఉంటుంది అనమాట. ఇటుపక్క రెండు పక్కల ఉంటుందండి. ఆ గ్లాండ్లో ఏంటంటే మీరు ఎలాగైతే మనము శాండ్ క్యాస్టిల్ చూసుకుంటారు కదా, బ్యాలెన్సింగ్ గురించి ఎలాగైతే శాండ్ క్యాస్టిల్ ఉంటుందో అలాగే ఇక్కడ బ్యాలెన్సింగ్ గురించి ఉంటుంది అనమాట. బాడీలో అది ఏం చేస్తుందంటే బాడీని మెయింటైన్ చేస్తుంటుందండి. బాడీని మెయింటైన్ చేస్తా అంటే మనం వెళ్తున్నప్పుడు తోగకుండా పడకుండా తిన్నంగా వెళ్ళడానికి కావాల్సిన విధంగా మెయింటైన్ చేస్తుంటుందండి. అది ఏం చేస్తుంది, అది దాంట్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ వచ్చినా ఆ ఇంబ్యాలెన్స్ ఎలాగొస్తుంది అని అంటే ఎలాగంటే అండి ఈ కాలం చాలా ఎక్కువగా అయిపోతుంది. పడుకుంటూ సెల్ ఫోన్ చూడటం, పడుకుంటూ టీవీ చూడటం ఫస్ట్ మంత్. రెండోది వన్ థింగ్ అంటే మాల్ న్యూట్రిషన్, అంటే కరెక్ట్గా కావాల్సిన ప్రోటీన్ గట్టి తినకుండా ఈ మధ్యనే కొత్తగా డైటింగ్ చేయడం. అంటే నేను చాలామంది చెప్తుంటాను, నేను ఒక 1 month అయిందండి డైట్లో ఉన్నానని గట్టని చెప్తుంటారు. దానివల్ల కూడా ట్రిగ్గర్ అవుతుంటారు. తర్వాత మెటబాలిక్ చేంజెస్ అంటే ఏంటంటే కంపల్సరీ నిద్ర పట్టకపోవడం, నేను రాత్రి అంతా పడుకోవట్లేదండి అండ్ దానివల్ల కూడా వస్తుంది. 4వది సర్వైకల్ స్పాండిలైటిస్ అండి. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటంటే మెడ నొప్పి, అంటే మెడ దగ్గర దుమ్ము తరిగిపోవడం, తర్వాత అలా చాలామంది వంగోని ఎలా పడుకుని పోవడం, దానివల్ల కూడా మెడ అరుగుదల వస్తుంది. అది సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. దీనివల్ల కూడా వెట్టిగో అనేది ట్రిగ్గర్ ఉంటుందండి. దీంట్లోని వెట్టిగో అనేది 2 లెవెల్స్ ఉంటుంది. ఒకటి బెనైన్ వెట్టిగో, పారాథైమల్ బెనైన్ వెట్టిగో ఒకటి అంటారండి, పోస్చరల్ వెట్టిగో ఒకటి అంటారండి. ఇది బేసికల్గా మనకి ఎప్పుడు కూడా ఈ కాలంలో కనబడుతున్నంతా కూడా పోస్చరల్ వెట్టిగోనండి. ఈ పోస్చరల్ వెట్టిగోని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అంటే సింపుల్ టిప్స్ అండి. ఎలాంటి టిప్స్ అంటే మనం ఏదైతే బెడ్ మీద పడుకుంటున్నామో ఆ బెడ్ మీద పడుకున్న విధానం, పొజిషన్ బట్టి ముందు మనం టిప్స్ని పెట్టుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బాగా పడుకోవాలండి, బాగా నిద్రపోవాలి. ఫస్ట్ వన్ అంటే రోజుకి ఒక 6 to 7 hours డీప్ స్లీప్లోకి వెళ్ళి పడుకుంటున్నమాట. బాగా నిద్ర వచ్చేలా పడుకుంటే వెట్టిగో తగ్గుతుంది. తర్వాత సర్వైకల్ కావాల్సిన ప్రాబ్లమ్ మనం క్లియర్ చేసుకుందాం అనుకోండి, ఫిజియోథెరపీ ద్వారా కానీ లేకపోతే ఎక్సర్సైజ్ ద్వారా కానీ ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకుంటే వెట్టిగో తగ్గుతుంది.